నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగాం చేయడం జరుగుతుంది గాను శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారు, శ్రీమతి పద్మ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది రాష్ట్రవృద్ధులకు ఆకలి తీర్చడానికి ఆ పరమశివుని ఆశీస్సులతో నెలవారీ దాతగా శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారి, శ్రీమతి పద్మ గారి ముద్దుల మనవడు చిరంజీవి అశ్విత్, శ్రీమతి సౌమ్య గారి, శ్రీ ఆశీష్ కుమార్ దర్బార్ వార్ గారి కుమారుడి జన్మదిన శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి అశ్విత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలి కోరుకుంటూ, కోటి కాంతుల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ, అలాగే చక్కని అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ సహోదరి చిరంజీవి అశ్విత్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అమ్మమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, నానమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, అలాగే మీ అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీ కుటుంబ సభ్యుల అందరి తరఫున మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమంతో మీకు బర్త్డే విశేషండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అశ్విత్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. May God bless to you, may God bless to you, may God bless to you అశ్విత్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే అశ్విత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే కీర్తిశేషులు శ్రీమతి నిజా మహాల్య గారికి, కీర్తిశేషులు శ్రీ శ్రీరాములు గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ, స్వర్గభావం చెందని మనసారా కోరుకుంటూ నమస్తుమాంజలి తెలుపుతూ, అలాగే పితృదేవతల ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ ఎన్ విజయ్ కుమార్ గారికి, శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి సౌమ్య గారికి, శ్రీ ఆశీష్ కుమార్ దర్బార్ వార్ గారికి, చిరంజీవి అశ్విత్ గారికి, చిరంజీవి ధృతి గారికి, శ్రీమతి కరుణ గారికి, శ్రీ కిషోర్ కుమార్ దర్బార్ వార్ గారికి, అలాగే శ్రీమతి ప్రశాంతి గారికి, శ్రీ అశుతోష్ దర్బార్ వార్ గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీ వంశీకృష్ణ గారికి, శ్రీ పండర్నాథ్ గారికి, శ్రీమతి పద్మ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నడితరమైన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పద్మ గారికి, శ్రీమతి స్వాతి గారికి, శ్రీమతి సౌమ్య గారికి, శ్రీమతి పండర్నాథ్ పద్మ గారికి, శ్రీమతి ప్రశాంతి గారికి, శ్రీమతి కరుణ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ లక్ష్మీదేవి దీవెనలు, దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జనం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేసి తను 100 మంది 1000 మందిని చెప్పిస్తున్న పెంటేశ్వరకు మరియు పుష్పలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే రోజు శ్రీ ఎన్ విజయ్ కుమార్ సార్ గారు, శ్రీమతి పద్మమ్మ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైస్, అలాగే ఆలూ మసాలా, టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.